the Honorable Industry Minister said, we are building the world's second largest beverage plant, which is part of an integrated food manufacturing facility. Totally, we'll be providing employment to over 5,000 people, and we are as local as it can be, sir, over here. With your guidance and with your help and everything, sir, we should be able to start commercial production of this facility by the end of February. And as promised by the team here, the moment we get water, electricity and power and road connectivity, we should be ready to roll out commercially by the end of February next year, sir. Thank you so much, sir. February 26. Yes, sir. Yes, sir. February 26, sir. Yeah. When you started the factory? September 5th, sir. We have done the groundbreaking September 5th. In 2 months, we have done almost 40% of the work, sir. Building and everything is getting ready right now. Okay. In another 4 months, sir, this will be the world's second largest plant, sir. This is the first India's largest plant, sir. There is no plant of such kind nature existing in the beverage industry, whether it is Coca-Cola or Pepsi or any other company. This is going to be the biggest factory which is going to be there, sir. No, I am very happy, proud of you. Congratulations. మీ అందరికి ఒక ఉదాహరణ ఇది. సెప్టెంబర్లో వాటికి శాంక్షన్ చేశాం, ఫిబ్రవరిలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తామంటున్నారు. ప్రపంచంలోనే రెండవ పెద్ద ఇండస్ట్రీ ఇది బ్రీవరీస్లో. అలాంటి ఇండస్ట్రీ ఇంత ఫాస్ట్గా చేయగలిగారంటే, ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెండు స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ది ప్రాజెక్ట్, రెండు డెడ్లీ కాంబినేషన్. ప్రభుత్వం స్పీడ్కి మ్యాచ్ కావడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. అందుకే వాటర్ అన్నారు, పవర్ అన్నారు, అక్కడే కలెక్టర్ ఉంది, ఆదేశాలు ఇస్తున్న మినిస్టర్ కూడా ఉన్నాడు. మీకు ఫిబ్రవరి కాదు, మీరు అనుకున్న డేట్ కంటే 10 రోజులు ముందు ఇచ్చే బాధ్యత మాది. ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా చేసే బాధ్యత మీది. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. విల్ గెట్ ఇట్ డన్. ఎస్టర్డే Mukesh also spoke to me. I had an occasion to talk to him. He also told me very clear, from here you are going to export this product. I am very happy, proud of you. Keep it up. ఒక్క నిర్ణయంతో 5,000 మందికి కర్నూలులో ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్. రేపు రాబోయే రోజుల్లో కర్నూలు ఎంత సుందరంగా ఉంటుందో దానికంటే కనిగిరి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్తున్నారు, సార్ బ్రహ్మం గారు ఒకప్పుడు చెప్పారు కనిగిరి కనకపట్నం అవుతుందని. అది దూరంలో లేదు, దగ్గరలోనే అవుతుంది. దానికి మీరు సిద్ధంగా ఉండమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఓకే, నెక్స్ట్. ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, చిత్తూరు, కర్నూలు వారు మనతో ప్రసంగించి మనతో మాట్లాడారు సార్. ప్రస్తుతం మరి మన దగ్గరలోనే ఉన్నటువంటి సరికొత్త యువ పారిశ్రామికవేత్త, బీటెక్ చదివారు, ఆ తర్వాత పెట్ బాటిల్ బిజినెస్ మొదలుపెట్టారు. వారి యొక్క టి అనుదీప్ గారు, మేనేజింగ్ డైరెక్టర్, వారు మీతో మాట్లాడతారు సార్. వారికి స్వాగతం. నమస్తే సార్, నా పేరు అనుదీప్, నేను బీటెక్ చదివాను సార్. గట్టిగా మాట్లాడమా, మైక్ దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడు, అందరికీ స్ఫూర్తినివ్వాలా. నమస్తే సార్, నా పేరు అనుదీప్, నేను బీటెక్ చదివాను. చదివిన తర్వాత జాబ్ చేయాలా బిజినెస్ చేయాలన్న సిచ్యువేషన్ వస్తే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ జాబ్ చేయమని చెప్పింది సార్. బట్ నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది సార్. ఐ వాంట్ టు బికమ్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బట్ నాకు అప్పట్లో ఏ స్కోపు కనపడలేదు సార్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ మీ దట్ ఏపీఐఐసి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు మనకు సబ్సిడీ రేట్లో ప్రతిదీ మనకు అన్ని వసతులు కల్పిస్తారు అన్నట్టు తెలుసుకున్నాను సార్. దాని గురించి డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాను. దాంట్లో నేను ఏ ప్రాజెక్ట్ పెట్టగలను, ఎలాంటిది ఇంప్రూవ్ చేయగలను అనేది తెలుసుకున్నాను సార్. అండ్ నౌ నేను ఒక బాటిలింగ్ ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నాను సార్. ఈ మంత్ 27న శంకుస్థాపన చేసి నా కన్స్ట్రక్షన్ అండ్ నా ఫర్దర్ మిషనరీ అంతా తీసుకొచ్చి నేను స్టార్ట్ చేయబోతున్నాను సార్.
అండ్ నాకు ఏపీఐఐసి డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా మంచి సపోర్ట్ అండ్ హెల్ప్ దొరికింది సార్. అండ్ ఐ హ్యావ్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఆల్ ద థింగ్స్ ఎవ్రీథింగ్. అండ్ నౌ I became entrepreneur sir. And my family is also so happy. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ సర్కిల్ కొంచెం ఎక్కువ సార్ నాకు ఈ చుట్టుపక్కలంతా. అందరూ అడుగుతున్నారు సార్ ఎలా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎలా చేసావు, ఎలా జరిగింది. అండ్ దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్ అండ్ లర్నింగ్ సార్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ. అండ్ వాట్ ఈస్ ఏపీఐసి అండ్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది, ప్రొసీజర్స్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకొని అండ్ ఒక్కొక్కరు దాని గురించి అవగాహన తెచ్చుకొని స్టార్ట్ చేయబోతున్నారు సార్. అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఓన్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ ఏరియాస్ ఎవ్రీథింగ్ సార్. అండ్ మీరు చెప్పినట్టు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్షిప్ ఈజ్ going to happen as soon sir, and I am of the part in that. Thank you very much sir. నీ పేరేంటమ్మా? Anudeep sir.